ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఎర్కపూడి బాంది 10 సంవత్సరాల్లో అతనికి కావాల్సినటువంటి భూములను కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్రమ ఆస్తులను సంపాదించాడని స్థానికంగా ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ నేతలు షేర్లింగంపల్లిలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో టీడీపీలో గెలిచినటువంటి ఎర్కపూడి గాంధీ బీఆర్ఎస్లో చేరి 10 సంవత్సరాలు ప్రభుత్వ విప్పుగా ఉంటూ అతను కావాల్సినటువంటి గాజుల రామారంలోని 307 దానితో పాటుగా శంషీగూడలోని 57 సర్వే నెంబర్లో కబ్జాలు చేశాడని అవి కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీకి చేరాడు తప్పితే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఈ 2 సంవత్సరాలను కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇక మరో విధంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో ఎక్కడ కనిపించని కనీసం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఎర్కపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉండి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కూడా వాళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఆనాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన అభివృద్ధి తప్పితే ఎర్కపూడి గాంధీ ఏం చేయలేదని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు ఖచ్చితంగా కేసీఆర్తోని బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని, ఎవరు ఏం చేయలేరని, రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎర్కపూడి గాంధీకి గుణపాఠం చెప్తామని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెడ్సిటీ హాస్పిటల్లో దారుణం చేసుకుంది. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం గత 4 రోజుల క్రితం హెర్నియాతో బాధపడుతున్న పుష్పలత అలియాబాద్ నుంచి హైదరాబాద్లోని మేడ్చల్కు వచ్చి మెడ్సిటీ హాస్పిటల్లో చికిత్స పొందడం కోసం అడ్మిట్ అయ్యారు. వాళ్ళు ఆపరేషన్ చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలు లేవని కూడా ఆపరేషన్ని మధ్యలో ఆపేసి తీసుకువెళ్ళమని చెప్పేసి డాక్టర్లు చెప్పడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వాపోయారు. ఆపరేషన్ మధ్యలో ఆపేసిన కూతురు యొక్క పరిస్థితి ఏంటి అని స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లను ప్రశ్నించినా వాళ్ళు ఏం సమాధానం చెప్పకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ధర్నాకు దిగారు. ఎట్టకేలకు కూడా మెడ్సిటీ హాస్పిటల్లోని డాక్టర్లు హెర్నియా రోగంతో అడ్మిట్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తామని మధ్యలో చికిత్స ఆపి ఏ విధంగా కూడా తీసుకుపోమంటారని కూడా కుటుంబ సభ్యులందరితో కలిసి మెడ్సిటీ హాస్పిటల్ ఎదురుగా కూడా ధర్నా చేశారు. దగ్గరికి చేరుకున్న పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని డాక్టర్లతో అసలు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.